నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రస్తుతం నాతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రస్తుతం మొత్తం టర్న్ అంతా తీసుకుంటున్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ పార్టీలు కూడా మూడు అదే రకంగా కనిపిస్తోంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోందా మళ్ళీ, లేకపోతే కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన ఇంకెవరు కలుస్తారో ఆ కూటమి ఏర్పడే అవకాశం ఉంటుందా? మొత్తం మీద రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి 2024లో, వాటి గురించి తెలుసుకుందాం. రఘురామకృష్ణరాజు గారు నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా సార్? గుడ్. అలాగే ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఎప్పుడో కలిసినట్టు మీతో నేను. అవును, పార్లమెంట్లో కలిసాం. పార్లమెంట్ దగ్గర అలాగే ఉన్నారు అప్పటికి ఇప్పటికీ. కానీ ఆ మాటల్లో వాడివేడి ఏమాత్రం తగ్గట్లేదు. ఎందుకనంటారు? ఇంకా మరి మార్పు రాలేదు కదా. మార్పు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. అది ఇప్పుడు పూర్తిగా ధైర్యంగా బయటపడుతున్నారు. గతంలో బయటపడలేకపోయారు. ఇప్పుడు క్లియర్గా బయటకు వస్తున్నారు అందరూ కూడా. అధికార పార్టీలో ఉండి మీరు మార్పు కోరుకుంటున్నారు అని మాట్లాడడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఇక్కడ 4.5 ఏళ్ళుగా మీ వైఖరి అదే. బట్ ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఈ రోజున అదే పందాతో మీరు ఉన్నారు. అవును. ఎందుకనంటారు? కారణం ఏమన్నా ఉందా దానికి? ఏముంది కారణం అంటే ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రజల్ని ప్రభుత్వం పెడుతున్న కష్టాలు, అదే కారణం. ఇంకా వేరే కారణం అదేంటండి? మొత్తం ప్రభుత్వ పథకాలు ఎక్కడ, సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని పథకాలు మేము అందిస్తున్నాం, దాని ద్వారా చాలా లబ్ధి పొందారు ప్రజలని చెప్పి గట్టిగా చెప్తుంది. అవును అని ప్రభుత్వం చెప్తుంది, ప్రజలు చెప్పట్లా. ఏముంది వీళ్ళు చేసిన కార్యక్రమం ఏముంది చెప్పండి? కొత్తగా ఏదో ఒక అమ్మ ఒడి అనేది ఒకటి తప్ప నవరత్న పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేదంటారా? ఏమున్నాయి, అన్ని పాత వాటికి పేర్లు మార్చాడు తప్ప రియల్ పథకాలు ఏమున్నాయి? ఒక అమ్మ ఒడి అనే పథకం తప్ప. ఓకే. ఏముంది దానివల్ల ఇచ్చినట్టు ఇచ్చారు, మళ్ళీ ఇమీడియట్గా ఆ లిక్కర్లో దానికి 5 రెట్లు లాగేశారు. నెట్ ప్రజలకు వచ్చింది 0 కాదు, మైనస్. పవర్ బిల్లు 200 వచ్చేవాడిది ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వచ్చేవాడికి 4000 వస్తుంది. ఓకే. ఆ రకంగా పవర్ బిల్స్ అని చెప్పి ఇచ్చిన దాని మీద 4 రెట్లు దోచుకున్నారు. కరెంట్ రేట్లు పెంచమని, ఈ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ ఏమో ఎవ్రీ ఇయర్ 15% పెంచుతున్నామన్నారు. ఇన్ రియాలిటీ సంవత్సరానికి 10 నుంచి 15% చొప్పున ఈ 5 ఏళ్ళలో 50% మార్కెట్ రేట్లు అన్నీ పడిపోయినాయి. చెత్త పనులు అని చెప్పి వేస్తున్నారు. అలా ఎక్కడ చూసినా సరే ఇచ్చిన దానికన్నా జనాల మీద వీళ్ళు వేసిన బ్యాండ్ ఎక్కువగా ఉంది. పీపుల్ హావ్ రియలైజ్డ్ నౌ. అది ఇచ్చినట్టు ఇచ్చి మాంత్రికుడు మాయ చేశాడు రా బాబు అని జనాలందరూ రియలైజ్ అయ్యారు. లాగింది ఎక్కువ, ఇచ్చింది తక్కువ అన్న ఆ రియలైజేషన్ రేపు ఎన్నికల్లో కనిపిస్తోందని మీరు భావిస్తారా? ఇప్పుడే కనపడుతుంది క్లియర్గా. రేపు ఎన్నికల్లో ఇంకా స్పష్టంగా భయంకరంగా ఉండబోతాం. అంటే ప్రత్యామ్నాయం దేని గురించి ఆలోచిస్తున్నారు ప్రజలు అక్కడ? అసలు ఇతను వద్దనుకుంటున్నారు. విచ్ ఎవర్ ఇస్ ది స్ట్రాంగ్ పార్టీ, ఆ పార్టీకి ఓట్లేస్తారు. ప్రస్తుతం తెలుగుదేశం కూటమే స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. అలా ఎందుకు అనుకోవాలి? కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు కూడా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఆవిడ. అదేం కాదు, ప్రస్తుతానికి అసలు అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ దానికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంతా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ అంతా డిస్మాంటిల్ అయింది. మేబీ 29కి ఏమన్నా ఒక ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా రావచ్చు. టీడీపీ మాత్రమే ప్రత్యామ్నాయమా? టీడీపీ జనసేన కూటమి ప్రత్యామ్నాయం అని అంటారు. ప్రస్తుతం కలిసి ఉన్నారు కాబట్టి కూటమి ప్రత్యామ్నాయం. వాళ్ళకే రేపు రాబోయే అధికారం వాళ్ళకే దక్కుతుందని మీరు భావిస్తారా? ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? అరౌండ్ 140. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంత కనిపిస్తుందా అసలు ఆంధ్రప్రదేశ్లో? జీవనంలో ప్రముఖ పాత్ర వహించేది జగన్మోహన్ రెడ్డి. అదేంటండి? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది, ఉన్న ఎమ్మెల్యేలతో కొంత ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి ఎమ్మెల్యేలను కూడా మారుస్తున్నారు ఆయన. కొత్త ముఖాలు తీసుకురావాలి, లోకల్గా ఉన్న సెకండ్ క్యాడర్కి బాగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో. జగన్మోహన్ రెడ్డికి అర్థం కానిది ఏంటంటే ఇబ్బంది ఎమ్మెల్యేలతో కాదు, ఇబ్బంది తనతో అని చెప్పి తను తెలుసుకోలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మారితే ఏదన్నా మరి పార్టీ బాగుపడుతుందేమో కానీ ఎమ్మెల్యేలు మార్చి ఉపయోగం లేదు. ఎమ్మెల్యేలకి సంబంధం ఏముందండి? ఏం చేయనిచ్చారు ఎమ్మెల్యేలని? ఏం చేశారు ఎమ్మెల్యేలు? ఏం చేశారు? ఎందుకు చేయలేదు? ఇవాళ సింగనామాల ఎమ్మెల్యేకి ఎవరికి సీట్ లేదని చెప్పారు. పద్మావతి గారట, జొన్నలగడ్డ పద్మావతి గారు. ఏం చేస్తుంది ఆవిడ ఏం చేసి ఉంటుంది అక్కడ? ఆవిడని జనం లైక్ చేయలేదు అంటానికి ఆవిడ చేసింది ఏంటి, ఆవిడ చేయగలిగింది ఏంటి? ఏమి నెగిటివ్ పాయింట్ ఉండడానికి లేదు, పాజిటివ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆవిడని కాదనుకుంటానికి ఏమీ లేదు. పెద్దరెడ్లు ఏం చెప్పారో అదే చేశారు. అందరూ చెప్పేది అదే. ఇప్పుడు ఆవిడని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే కారణం లేదు. ఆవిడొక్కతే కాదు కదా, చాలా అలాగే అందరూ ఉన్నారు. చేత ఇప్పుడు సంక్షేమ పథకాలు చేసింది నేను,
నన్ను చూసి ఓటేస్తారు తప్ప మిమ్మల్ని చూసి కాదు అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళని ఎందుకు మారుస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ముందు ప్రజలకి అర్థం కావట్లేదు, వాళ్ళకే అర్థం కావట్లేదు. అంటే అసలు ఎమ్మెల్యేలకి పని లేదని అంటారు మీ ఉద్దేశంలో? కాదు, ఎమ్మెల్యేలు ఈయన ఏం చెప్తే అదే చేశారంటున్నా. ఓకే, బ్యాగులు వచ్చుకుని జనాల దగ్గర తిరగమంటే తిరిగారు, స్టిక్కర్లు అతికించమంటే అతికించారు, జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పి పలకమంటే పలికారు. అంతకుమించి వాళ్ళు చేసింది ఏముంది? వాళ్ళు ఏం చేయలే. ఓకే, ఇప్పుడు వాళ్ళని ఎందుకు మారుస్తున్నారు? వాళ్ళ మార్పు పెద్దగా అవసరం లేదనేది మీ వాళ్ళ మార్పు అవసరం లేదు, వాళ్ళు ఇన్సిగ్నిఫికెంట్ అంటున్నా. వాళ్ళ మీద నింద మోపి వాళ్ళేదో జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలు మోసపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా ఈయన మాట్లాడటం అనేది తప్పు. తెలంగాణలో ఇక్కడ కేసీఆర్ గారు అదే రకంగా చేయకపోవటం వల్లే అధికారానికి దూరం అయ్యారు, అందుకని ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని అని అంటారు. మరి కాదని అంటారా? చేయనందువల్ల ఈయన దూరం అయ్యాడు, చేసినందువల్ల ఆయన దూరం అవుతాడు. అంత గంటాపదంగా చెప్పగలుగుతున్నారు? ఏముంది, పబ్లిక్ పల్స్ అర్థమవుతుంది క్లియర్గా, క్రిస్టల్ క్లియర్. అంటే మీకు వచ్చి చెప్పారా రఘురామకృష్ణరాజు గారికి డైరెక్ట్ గా? చెప్పగల నేను మనుషులు పంపించి తెలుసుకున్నా, సర్వే టీముల ద్వారా తెలిసింది. మీరు అక్కడికి వెళ్ళట్లేదు ఎప్పుడు కూడా, మీ సర్వే టీములు మాత్రం పెడుతున్నాయి అక్కడికి? అవును. ఎప్పటి నుంచి ఇది? ఎప్పటి నుంచో రెగ్యులర్గా జరుగుతుంది. ఇది ఒక 3 సంవత్సరాల నుంచి అటు ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ జరుగుతున్నాయి. 4 సంవత్సరాల తర్వాత మీ నియోజకవర్గానికి పెడుతున్నారు. అవును. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? 4.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ చెప్పాలంటే. నేను ఫిజికల్గా నా నియోజకవర్గానికి వెళ్ళకపోయినా రెగ్యులర్గా నాకు ఢిల్లీలో వచ్చే వాళ్ళందరూ కొన్ని వందల సంఖ్యలో వస్తున్నారు, కలుస్తున్నారు. సో ఐ మీన్ టచ్. ఆదరిస్తారని అనుకుంటున్నారా ఇంకా ప్రజలు అక్కడ? వాళ్ళు గతంలో కన్నా చాలా ఎక్కువగా ఆదరి. ఏ రకంగా అనుకుంటారు దాన్ని? ఏ రకంగా అంటే రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది, ఏ రకంగా ఆదరించారు అనేది రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది. సో మీరు ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ముందుకెళ్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన నుంచి ముందుకెళ్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి 3.5 సంవత్సరాలుగా అహర్నిశలు పోరాడుతున్నారు పార్లమెంట్లో. సో ఇంకా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాను అన్న ఆ మొదనష్టపు ఐడియా మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. దట్స్ రూల్డ్ అవుట్ కదా. రూల్డ్ అవుటే. సో నేను ఎందుకు పోటీ చేస్తా? వాళ్ళు గతి లేక, కానీ 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు పాటు మీరు ఎంపీ, వాళ్ళకి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము లేక చేసుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నా. మీరు నన్ను డిస్క్వాలిఫై ఎలాగో చేయలేరు, కనీసం పార్టీ నుంచి అన్నా సస్పెండ్ చేసుకోండిరా అంటున్నా. చేసుకోవట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళ అసమర్థత అని అంటారా అది ఆ విషయంలో? మరి ఇప్పుడు నా డిస్క్వాలిఫికేషన్కి ఫైల్ చేసిన వాళ్ళు కనీసం చేసుకోవాల్సింది వాళ్ళ చేతుల్లో ఉన్నది నా సస్పెన్షన్. మీరు అంత నచ్చనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని చెప్పి ఐపాక్ వాళ్ళు అడగటం కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ మీ మీద మీరు అనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం, ఎంపీ సీటు సాధించడం, గెలవడం, ఆ తర్వాత వాళ్ళని వ్యతిరేకించడం, ఇదంతా కాదని బతిమాలు ఇచ్చారు. నేను అడగల, వాళ్ళే నన్ను బతిమాలు ఇచ్చారు. ఇప్పటికీ మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన ఇంకా అదే రకమైన పొరపచ్చాలు నడుస్తూనే ఉన్నాయా? లేదు, అతను నేను మొహమ్మోహన్ చూసుకుని 3.5 years ఎక్కడ కూడా మీరు మాట్లాడడం కానీ, మీరు మాట్లాడటానికి ప్రయత్నం కూడా చేయలేదు ఎక్కడ కూడా? అవసరమే ఉంది. ఎందుకని అంటారు? అంతా ఏముంటుంది నాకు, ముఖ్యమంత్రితో నాకేముంటుందండి పని? తను నన్ను కాదు, పార్టీ అధ్యక్షుడు కదా, ముఖ్యమంత్రి అవ్వచ్చు ఆయన, కానీ పార్టీ అధ్యక్షుడు కదా ఆయన. అయితే ఏంటి, ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం, ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. తను నన్ను కాదనుకుని చెప్పి నా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ చేసిన తర్వాత బొచ్చు నాకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? వై షుడ్ ఐ బ్లడీ బాదర్ అబౌట్ హిమ్? ఏంటి, అతను నన్ను కాదనుకున్నాడు. ఎస్, అట్ ద సేమ్ మూమెంట్ నేను అతను కాదనుకున్నా. అలాంటప్పుడు మీరే పార్టీకి రాజీనామా చేసి నేను ఎందుకు రాజీనామా చేయాలంటున్నా? అతను నన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి పిటిషన్ వేసాడు. ఓకే, ఆ టైంలో రాజీనామా చేస్తే నేను వీక్ అవునా? అంటే నేనేదో భయపడి రాజీనామా చేసినట్ట? నైతికంగా మీరు ఆ పార్టీలో ఉండటం, కొనసాగడం అనేది మీకు ఇంట్రెస్ట్ అన్నా? ఇక్కడ నైతికత లేనిది వాళ్ళకి. ఓకే, వాళ్ళు నన్ను డిస్క్వాలిఫికేషన్ చెయ్యాలి అని పిటిషన్ వేశారు. అవును, పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై చేయించుకోగలగాలి. లేదు అంటే ఏమంటారు, డిస్క్వాలిఫికేషన్ అయిపోతాడని చెప్పి భయంతో ఇలాగ రాజీనామా చేశాడు అని అంటారు. ఓకే, సో వాళ్ళ దమ్ము నెపం మీ మీద నెట్టే ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారు ఈ 4.5 ఏళ్ళు ఇట్లాగే కొనసాగారు. వాళ్ళ కెపాసిటీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటానికి అవకాశం ఇచ్చా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందే ఈ 4.5 ఏళ్ళు మీరు గడిపారు. లేను కదా, ఎలా నేను వైఎస్ఆర్సీపీ గొడుగు కింద నేను లేనే. వాళ్ళు ఎప్పుడైతే పిటిషన్ వేశారో నేను వైఎస్ఆర్సీపీ గొడుగు కింద లేను. ఉన్నానని ఎవడన్నాడు? ఎవడు అనుకున్నాడు? నేనే చెప్పాగా. నర్సాపురం ప్రజలు ఇంకా అనుకోవట్లేదా?
రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవట్లేదండి, నరసాపురం ప్రజలే ఉంది. మిమ్మల్ని గెలిపించింది వాళ్ళే కాబట్టి నేను అడిగాను. ఎవరు రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవట్లా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవట్లా. ఓకే. ఎందుకంటే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇంకా ఉన్నానని ఎవరు అనుకుంటారు? కానీ పార్లమెంట్ లో మీ వాణి అయితే వినిపిస్తూనే ఉన్నారు. వాడు ఎవడో అనుకోడు, బుద్ధి లేనివాడు ఎవడో అనుకుంటే నేనేం చేయలేను. పార్లమెంట్ లో మీ వాణి అయితే వినిపిస్తూనే ఉన్నారు ప్రతిసారి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రతి విషయంలో కూడా మీరు పోరాడుతూనే ఉన్నారు. మరి ఏ పార్టీ తరపున పోరాడుతున్నారని అనుకోవాలి? ఒక ఎంపీగా పోరాడుతున్నానని పోరాటం అనేది ప్రజల తరపున ఉంటుంది తప్ప పార్టీ తరపున ఉండదండి. పోరాటం ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ. అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి పోరాడచ్చు కదా పార్లమెంట్లోకి వెళ్ళి. లేదు కదా. కానీ ఒక పార్టీ రికగ్నిషన్ అనేది మీరు మీ వెనకాల ఉంది కదా అన్న ఉద్దేశంతో నేను అదే ఆ రికగ్నిషన్ ఉన్న పార్టీ నన్ను డిజైన్ చేసిన తర్వాత ఇంక పార్టీ ఏంటి? పార్టీ నన్ను డిజైన్ చేసింది కదా. అవును. నా సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పింది కదా. ఇంకేంటి నాకు పార్టీకి? వాళ్ళే మొదలు పెట్టారు, నేను మొదలు పెట్టలేదు రచ్చని అంటారు. అవును. ఇప్పటికీ అదే బంధాలో ఉన్నారు మీరు. రాబోయే ఎన్నికల్లో కూడా అగెనిస్ట్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పెడతానని అంటున్నారు. సో అది టీడీపీకి ఫర్గా వెళ్తారా, జనసేన తరపున పోటీ చేస్తారా మీరు? ఇది రెండు పార్టీల తరపున అయితే పోటీ చేయలేం కదా. ఆ కూటమి ఎవరో ఒకరికి సీట్ ఇచ్చుకుంటుంది. అది తెలుగుదేశమా, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వస్తుంది అంటున్నారు. అవునండి. ఎందుకంటే జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది. సో అక్కడ బీజేపీ కూడా ఉంది. నోబడీ ఈస్ డినయింగ్. మేము జనసేనతో ఉన్నామని బీజేపీ అంటున్నారు, మేము తెలుగుదేశంతో ఉన్నాము అని జనసేన కూడా అంటుంది. కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. కన్ఫ్యూజన్ ఎందుకు? అర్థం చేసుకునేవాడు కన్ఫ్యూజన్ ఉండదు, తింగనా కొడుకులు కన్ఫ్యూజన్ ఉంటుంది. ముగ్గురు కలిసి ఉన్నట్టే కదా. అందరూ మీ అంత తెలియగల వాళ్ళు ఉంటారు కదా. అందరూ సులువుగా వస్తుంది తెలియదు. అట్లా రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక తెలివి వస్తుంది. సో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి వెళ్తుందా, లేకపోతే టీడీపీ జనసేన మాత్రమే? నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైతే జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం ఉందో కలిసి వెళ్తున్నట్టే అనుకోవాలి. లేదు ఎన్డీఏ నుంచి జనసేన బయటకు వస్తే అప్పుడు కలిసి వెళ్ళలేదు అనుకోవాలి తప్ప అప్పటి వరకు ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నట్టే లెక్క. ముగ్గురు కలిసే వెళ్తారని అనుకోవాలి. సో మొత్తం ఓవరాల్ గా 24 రాజకీయ ముఖ చిత్రం ఏ రకంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఏముంది, జగన్మోహన్ రెడ్డి పార్టీ తుక్కుగా ఓడిపోతుంది. కనీసం 140 స్థానాలు ఈ కూటమి దక్కించుకుంటుంది, 22 ఎంపీ స్థానాలు దక్కించుకుంటుంది. ఏ రకంగా విశ్వసిస్తారండి ప్రజలు టీడీపీని, జనసేనని? గతంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళకి అధికారం ఇచ్చారు కదా. ఒళ్ళంతా బద్దలైపోయిన తర్వాత ఇంకా విశ్వసించబోవటానికే ఉంది. అట్లా అని కాదు కదా. అభివృద్ధి ఏంటది కనిపిస్తోందని వాళ్ళు అనుకుంటారు కదా. ప్రజల్లో కూడా కనిపిస్తుంది కదా అభివృద్ధి ఎక్కడ ఎవరు చేశారనే విషయం. అవును, ఇక్కడ జరిగింది సర్వనాశనం కదా. అభివృద్ధి ఎలా కనపడుతుంది? గుడ్డోడికి కనపడుతుంది. ఏదో యాత్ర టీజర్లో వేసాడు గుడ్డోడు, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు యాత్ర 2 టీజర్లో ప్రజలందరూ అలా గుడ్డోళ్ళు అయితే వాళ్ళకి అభివృద్ధి కనపడుతుంది. కళ్ళును చూసేవాడికి అందరికీ సర్వనాశనం, వినాశనమే కనపడుతుంది. సో అంచేత మళ్ళీ ఎన్నుకునే ప్రసక్తే ఉండదు. సో ఒక మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ మరో 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని ఏమన్నా? 5 ఏళ్ళు 14 తర్వాత ఆ రకమైన ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? అప్పుడు రాలా. అప్పుడు ముందుకెళ్ళింది 19 తర్వాత 5 ఏళ్ళు కాదు, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. 2019 తర్వాత ఆ రకమైన ఫీలింగ్ వచ్చిందన్నప్పుడు మీరు అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారు. అవును, ఉన్నాం. ఆ పార్టీ తప్పు చేసిందని చెప్తున్నా. సో వాట్? ఎలా సమర్థించుకుంటున్నారు ఇప్పటికీ దాన్ని? ఎందుకు 4.5 ఏళ్ళుగా సమర్థించుకుంటూనే ఉన్నారు. ఇంకా అదే 4.5 ఏళ్ళుగా సర్వనాశనం చేస్తానని చెప్తున్నాం. ఎన్రా బాబు అని చెప్పాం, వినలేదు. ఏం చేస్తాం? నాశనం చేస్తున్నావు, మారు అని చెప్పాం. చెప్పినందుకు ఏదో దొంగ కేసులు పెట్టారు, తీసుకెళ్లారు, కొట్టించారు, పోలీసులతో కొట్టించారు. అతను ఏదో చూసుకున్నాడు, వీడియోలో చూసుకున్నాడు, ఆనందించాడు సైకిక్గా. ఏం చేస్తాం? మనం చేయగలిగింది. కుట్రపూరితంగా మీ మీద కేసులు పెట్టారు ఆ రోజు. రాజద్రోహం కేసు పెడితే కుట్రపూరితం కాకుండా ఏంటండి అడగడానికి మీకైనా మొత్తం ఉండాలి. రాజద్రోహం కేసు ఏంటి? వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? అది కుట్రపూరితం కాకపోతే ఏమంటారు? ఆడు రాజు, నేను ద్రోహినా? ఎక్కడున్నాం మనం? రాజ్యాల్లో ఉన్నావా? అతను ఉన్న రాజా? సో ఇట్స్ ఆల్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. కుట్రపూరితంగానే పెట్టారు. నా బర్త్డే రోజు ఏదో చేశారు, 4 మంచి మాటలు చెప్పాం. రే మారరా బాబు, జనాలు అసహించుకుంటున్నారని చెప్పాం. అర్థం కాల. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఏం చేస్తాం? ఎవడు చేసిన కారం వాడు అనుభవించాలి. రఘురామకృష్ణరాజు గారి మాట ఆ రోజు వినుంటే బాగుండేదని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అతను అనుకోవాలి, నేను ఎందుకు అనుకుంటాను? నేను చెప్పాను, ఇన్నిసార్లు చెప్తూనే ఉన్నాను. అతను అనుకోవాలండి, నాకేం పని? ఇప్పటికీ చెప్తూనే ఉంటారా మీరు? రేపు ఇప్పుడు మీకు కూడా చెప్పేది ఏంటి? అదే చెప్తున్నాం. అతను మారకపోతే అతని కర్మ, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రజలు అతను మారుస్తున్నారు. అది నిజంగా మార్పు అనేది కనిపిస్తుందనే
విశ్వసిస్తున్నారా గట్టిగా? మీరు యాత్ర సీరియల్లో గుడ్డోళ్ళ ఉన్నారు, మీకు కనపడకపోతే నేనేం చేయని చెప్పండి. ప్రజలకు స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు అందులు కాదు, అన్నీ తెలుసుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మీ మాటల్ని నమ్మాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? నేను చెప్పేది వినండి, నేను చెప్పేది చెయ్యండి అన్న ఆలోచన మీలో ఎందుకు వచ్చింది? రాలేదు అట్లాంటిది ఎప్పుడు కూడా? నాకెప్పుడు రాలా, జనాలకు వచ్చింది, నాకు రాలా. ఒకసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆగాలి కదా, ప్రజలైనా సరే ఆగుతారు. ఆగారుగా, అప్పుడు ఏం చేశారు? ఆగారుగా. ఎలక్షన్ మళ్ళీ ఏప్రిల్లోనే వచ్చేది, 5 ఏళ్ళు ఆగినట్టేగా. అవును అవును, ఆగారు, ఆగి పంపిస్తారు. మీ ధోరణి మొదటి నుంచి కూడా అదే రకంగా ఉంది, మీరు మాట్లాడే తీరు కూడా అదే మొదటి నుంచి ఎందుకు ఉంటుందండి? అతను తప్పులు చేస్తున్న దగ్గర నుంచే ఉంది. మొదటి నుంచి ఎందుకు ఉంటుంది? మీరు కావాలని పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ కాదని పార్టీ. నేను కావాలని వెళ్ళలేదయ్యా బాబు, వాళ్ళు బతిమాలితే వెళ్ళా, కావాలని వెళ్ళా. అతను మారాడు అనుకుని నమ్మి వెళ్ళా. కుక్కతో కొంకర అనే సామెత నిజమైందని తర్వాత తెలుసుకున్నాం. బంగారు లాంటి అవకాశం ఇచ్చాడయ్యా భగవంతుడు, చక్కటి పరిపాలన చేస్తే ఒక 20 ఏళ్ళని ఇతను ఉంటాడని అనుకున్నాం. మీరే అన్నారు ఒకసారి, రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన ఇక్కడ కూడా మేము చూస్తాము, రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు మీరు. అవును, అదే ఫస్ట్ 2-3 నెలల్లో అనుకున్నాం. తర్వాత మరి ఇడియాస అడియాస అయింది. ఏదో మీకు నువ్వు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వచ్చిన గొడవల కారణంగానే మీరు ఈ రకంగా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆయన కలవటానికి ఇబ్బంది పెట్టారు కాబట్టే నేను ఈ రకంగా ఉన్నాను అని చెప్పి తర్వాత మీరు 1-2 చోట్ల మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. నేను అతన్ని ఒక ఎంపీగా కలవాలనుకున్నా, అతను కలవలేదు. ఓకే, బట్ ఓకే, దానికే ఉంది. ఇప్పుడు ఫర్ మీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఈస్ అన్ ఆఫ్టర్ ఆల్ పోస్ట్ అండి. చీఫ్ మినిస్టర్ నా చిన్నప్పటి నుంచి నేను ఎంతోమంది చీఫ్ మినిస్టర్లతో కలిసి ఫ్రెండ్లీగా తిరిగా. నా 28వ ఏట అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న ఎన్ జనార్దన్ రెడ్డి గారు నాకు స్నేహితుడు. ఏది 30 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉన్నా నాకు స్నేహితులు. ఎంతోమందిని చూశాను నేను చీఫ్ మినిస్టర్ని. ఏముంది ఇందులో? ఈజ్ ద గ్లోరిఫైడ్, ఈజ్ నెంబర్ 1 అమాంగ్ ద ఈక్వల్స్. ప్రతి మంత్రి, అందరు మంత్రులు, ముఖ్యమంత్రులు లెవెల్ ఒకటే. అవును, చీఫ్ మినిస్టర్ ఈజ్ నెంబర్ 1 అమాంగ్ ది ఈక్వల్స్, అంతే. ఏముంది ఇప్పుడు అందులో? అది తాత్కాలికం. నోబడీ ఈజ్ పర్మనెంట్ హియర్. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేపు పొద్దున ఏ పదవి లేకుండా ఉంటాడు. రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి చేశాడు, మొన్న వచ్చాడు ఇక్కడికి, ఎవరన్నా పట్టించుకున్నాడా? ఏదో రేవంత్ రెడ్డి గారు వెళ్ళాడు, ఆయన సంస్కారం కాబట్టి వెళ్ళాడు, కలిశాడు. ఏముంటుంది? ఇట్ ఈస్ ద పోస్ట్ విచ్ ఇస్ గివింగ్ హిమ్ ద ప్రైడ్. ఇట్ ఈస్ నాట్ జగన్మోహన్ రెడ్డి, ఇట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ పోస్ట్ విచ్ హెస్ గివెన్ హిమ్ ద ప్రైడ్. ఎవడన్నా అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బాగుందనే కదా మీరు కూడా వెళ్ళింది. నేనైనా అదేనదే, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే నేను అడగమన్నదే అడిగితే నేనేం చేయని చెప్పు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి నేను వస్తానని చెప్పలేదు. ఓకే, నన్ను ప్రశాంత్ కిషోర్ టీం నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను వెళ్ళా. అతను మారాడని చెప్పారు, మారాడని నమ్మా. నేను ఒక ఇంటరాక్షన్లో సరే మేము కూర్చుని మాట్లాడుకున్న తర్వాత నమ్మా, ఏదో మారినట్టుగా అనిపించింది. మారలేదని తర్వాత తెలిసింది. సో అతను ప్రజలకి కష్టాలు పెడుతున్నాడని చెప్పి నేను డిఫర్ అయ్యాను తప్ప నాకేముంది? నాకు అతనికి సొత్త ఏంటి? బొచ్చు చూడకపోతే నాకేంటి? ఏమన్నా వయసులో ఉన్న ఏమ్మాలనా? చూడకపోతే నేను ఏదో పెద్ద లబలబలాడిపోతాను. ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏమన్నా కిక్ వస్తుందా? ఏముంటుంది అతను చూడకపోతే? తాత్కాలిక ముఖ్యమంత్రి, 5 ఏళ్ళ పాటు ఉంటాడు ముఖ్యమంత్రి. మరి ఆయన్ని కలవనీయలేదనే కదా మీ కోపం కూడా? అక్కడ ఎక్కడా కాదని అంటారా? ఆ మాటను మీరు గట్టిగా కలవనీయలేదని కోపం కాదు. నేను ఆఫ్టర్ ఆల్ సీఎం అని చెప్పానా? అవును, చెప్పి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అడిగినప్పుడు టైం ఇచ్చిన తర్వాత కలవకపోవటం అతను కుసంస్కారాన్ని తెలియజేస్తుంది అని చెప్పా. బాబు నేను కలవకపోయాను బాబు, నేనేం బాధపడలా. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, వాట్ డస్ హి థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని అనుకున్నాను, అంతే. అది తప్పితే వేరే ముఖ్యమంత్రి అంటే మీరు ఏమన్నా అది తప్పితే వేరే ఏ కారణాలు లేవా వైఎస్ఆర్ కాంగ్రెస్? నేను ప్రజలకు చేస్తున్న అన్యాయాల మీదే నాకు అతని మీద, అతని ప్రభుత్వం మీద కోపం, అంతే. అతను ఏదో బొచ్చులో నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నా కోపం దేనికి? ఏముంటుంది అందులో? నాకు కొంత టైం సేవ్ అయింది అనుకుంటా. ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డిని కలవకపోతే నాకు నేను ఓడద్దా? ఒక ఎంపీగా మీ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించారని అనుకుంటున్నారు ఇప్పటికీ? నేను ఒక ఎంపీగా కన్నా ఒక ప్రతిపక్ష పార్టీగానే నా బాధ్యత నేను నిర్వహించాను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఎంపీ, ఐ ప్లేడ్ ద రోల్ ఆఫ్ అన్ అపోజిషన్ పార్టీ. దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. Okay. It's not me who is telling. You go to the public and you ask. They will tell. 1.5 సంవత్సరం పాటు ప్రతిపక్ష పాత్ర నేనే పోషించా. ఎలాగైనా దించేయాలి గవర్నమెంట్ ననే, ఈ ప్రభుత్వం ఉండకూడదని అదే అంటున్నా నేను అదే అన్నాను. దానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నారు.
ఆయన లేరని నేను అన్నానా? మేము అందరం ఆయన నాయకత్వంలో పనిచేయడానికే ఉన్నాం. ఆయన ఉన్నారు. సో మీ వంతు పాత్ర అయితే దాంట్లో పోషించాను అన్నాడు. ఎస్, ఫస్ట్ 1 year or 1.5 year. లాస్ట్ 1 year 1.5 year. లాస్ట్ 2 years కాదు, ఓకే. లాస్ట్ 2 years 2.5 years చంద్రబాబు గారు బాగా యాక్టివ్గా ఉన్నారు. నేను చెప్పేది వెరీ ఫస్ట్ 1 year 2019లో 2020 జనవరి నుంచి. అప్పుడు కరోనా కదా పెద్దగా. అవును, అందుకని అందరికీ రెస్ట్రిక్షన్లు ఉన్నాయి తిరగాలంటే. నేను ప్రతిరోజు మీడియాలో జరుగుతున్నది చెప్పేవాడు. 3.5 సంవత్సరాలు వారానికి కనీసం 6 రోజుల పాటు డైలీ ఒక 1 hour అడ్రస్ చేసినాడు ఎవడన్నా ఉన్నాడా? ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నాడా ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్? అసలు జర్నలిస్ట్ ఆలోచించుకోండి. అంటే మీకు ఎంపీగా కొనసాగడంతో పాటుగా ఎంపీ కంటే ఇంకొంచెం పెద్ద పోస్ట్ ఏమన్నా కావాలన్న ఆలోచనతో మీరు ఎటువంటి ఆలోచన లేదు నాకు. లేదు, కేవలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పటమే నా లక్ష్యం తప్ప నాకు ఎటువంటి ఏదో పెద్ద మహానాయకుడు అయిపోవాలి అటువంటి ఆలోచనలు ఏమాత్రం లేవు. మరి ఇన్ని 4 ఏళ్లలో మీరు ఉన్నప్పుడు ఎంపీగా ప్రత్యేక హోదా అంశాన్ని మీరు ఎన్నిసార్లు ప్రస్తావించారు? రాష్ట్రానికి కావాలి, గత ప్రభుత్వ హయాంలో రాలేదు, ఈ ప్రభుత్వం అన్నా ఇవ్వాలి, ఈ ప్రభుత్వ హయాంలో అన్నా మాకు కావాలి అని చెప్పి గట్టిగా ఎన్నిసార్లు మీరు చెప్పగలిగారు? అది చెప్పాల్సింది ఎవరు? ఎంపీగా మీది కూడా బాధ్యత కదా. జగన్మోహన్ రెడ్డి అదే ప్లాట్ఫామ్ మీద ఎన్నికయ్యాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, అది ఒక ఎంపీ పార్లమెంట్లో అడిగితే ఇచ్చేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ దానికి సంబంధించి చేసింది కదా. ఏం చేసింది? తీర్మానం చేసి ఏం చేసింది తీర్మానం? వాళ్ళకి 270 సీట్లు రావనుకున్నాను, ఇప్పుడు మన మాట వింటలేదు, ఏం చేస్తాం అని చెప్పి ఏడు మొహం పెట్టి రంగనాథ్ కౌరులు చెప్పడం తప్ప ఏం చేశారు? పార్లమెంట్లో ఎప్పుడైనా ప్లేకార్డ్ పెట్టుకున్నారా? కావాలని నన్ను డిస్క్వాలిఫై చేయాలని ఒకసారి ప్లేకార్డ్ 2 సార్లు పట్టుకున్నారు తప్ప స్పెషల్ స్టాటస్ కోసం ఎప్పుడు ప్లేకార్డ్ పట్టుకోలేదా పార్లమెంట్లో? మీరు పట్టుకోలేదుగా. నేను ఎలా పట్టుకుంటానా? ఒక పార్టీ పట్టుకోవాలి, అది నేను ఎలా పట్టుకుంటా? ఆ పార్టీకి సంబంధించిన ఎంపీని మీరు కాదు కదా, అది పార్టీ, మా పార్టీ లీడర్ చెప్పాలి. లీడర్ చెప్పకుండా పార్లమెంట్లో ఒకడేళ్ళు పట్టుకోవడానికి లేదు. ఐ కాంట్ గో. పార్లమెంట్ లోపల మార్చడానికి లేదు. పార్లమెంట్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్లు ఉంటాయి. అఫీషియల్గా నేను ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నా, అఫీషియల్గా, అన్అఫీషియల్గా లేను. బట్ అఫీషియల్గా పార్లమెంట్లో కూర్చున్నప్పుడు అలా 10 మంది పట్టుకుంటే 11వాడిగా నేను పట్టుకోగలను తప్ప పార్టీ ఆదేశించకుండా పార్లమెంట్లో ఎవడ ఏది పడితే అది చేయడానికి లేదు. పోనీ మీకు బీజేపీకి సంబంధించి చాలామంది పెద్దవాళ్ళతో మీకు బాగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏనాడు కూడా ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్ కన్న విషయాన్ని మీరు ఎప్పుడన్నా ప్రస్తావించారా వాళ్ళ దగ్గర? ఎన్నోసార్లు మాట్లాడా. ఎక్కడ అవరోధం ఎక్కడ ఏర్పడుతుందని అంటారు? ఇప్పుడు రేపు అంటే నేను ఇంత దాని మీద అడగడానికి కారణం 2024 ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశంతోనే ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, జై భారత్ నేషనల్ పార్టీ అని జేడీ లక్ష్మణ్ గారు, ఆయన కూడా అదే అంశం మీద సిగ్నేచర్ స్టూడియోస్తో మాట్లాడుతూ కూడా చెప్పారు. ఆయన మా ప్రత్యేక నినాదం అదే అని చెప్పి. అవునండి, రేపు జై భారత్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ వెళ్ళి అక్కడ ఫైట్ చేయమనండి. సో మీరు ఆ పార్టీలో భాగస్వామ్యం కాదలుచుకోలేదు వాళ్ళతో పాటు? డెఫినెట్గా కాదు, డెఫినెట్గా కాదు. సో దీన్ని బట్టి మీ మాటలు అర్థమవుతుంది మీరు టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేస్తారనేది. ఆ కూటమి నుంచి ఆ కూటమిని కలిపే ప్రయత్నం కూడా మీ చేతుల ద్వారానే బాగా జరిగిందన్న విషయం తెలుస్తోంది. నిజమేనా? పాక్షికంగా నిజమే. నర్సాపురం నుంచే పోటీ చేస్తారని అనుకోవచ్చా? నర్సాపురం నుంచే పోటీ చేస్తాను. కానీ ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? 4.5 ఏళ్ళుగా ఆ ప్రాంతానికి వెళ్ళాలా? ఆ ప్రాంత ప్రజలు, మీరు ఆ ప్రాంతంలో చాలా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి, కానీ దాని గురించి ఏనాడు కూడా మీరు... నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలా, ప్రాంతం నాతో ఉంది. ప్రాంత ప్రజలంతా మీతోనే ఉన్నారు. షూర్. ఆ అన్ని మండలాలకు సంబంధించిన ప్రజలతో కూడా మీరు ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నారు రెగ్యులర్గా. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన అభ్యర్థిని నుంచోబెడితే మీరు ఇచ్చే నినాదం పీక్కోరా అంటారు. అలాగా అంతేనా? జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఏం చేసేది ఏం లేదు. ఇట్స్ ఏ గాన్ కేస్. నర్సాపురం ఎంపీ సీటు రాబోయే రోజుల్లో మళ్ళీ రఘురామకృష్ణరాజు గారే గెలవబోతున్నారు. పార్టీ ఏదైనా సరే, పార్టీ ఈ కూటమిలో ఏదైనా సరే. ఇప్పటి వరకు మీకు ఏమన్నా దాని గురించి కూటమిలో ఏ పార్టీ నుంచి వస్తుందనేది ఏమన్నా ఉందా? నేను చెప్పను కదా. సిగ్నేచర్ స్టూడియో వాడు అడిగేశాడని చెప్పి నేను చెప్పరా, రివీల్ చేయలేను కదా. ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్తా? ఆ మూడిట్లో ఎవరో ఒకరు తీసుకుంటారు ఆ సీటు, తీసుకున్న పార్టీ నుంచి నేను పోటీ చేస్తానని చెప్తున్నాను కదా ఎంత క్లియర్గా. ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా సమస్యల గురించి మీకు అందిన సమాచారం, మీకు వాటి మీద ఉన్న అవగాహన గురించి ఏమైనా చెప్పగలరా కొంచెం? ప్రతిరోజు 1 గంట సేపు రచ్చబండలో నేను అదే చెప్తున్నాను. అంచేత మళ్ళీ నేను చెప్పలేను. ఐ కాన్ బ్లడీ రిపీట్ ఇట్. ప్రతిరోజు 1 గంట సేపు నేను అదే చెప్తున్నా.
ఇంకా దాని మీద నాకేమన్నా అవగాహన ఉందా ఏమన్నా చెప్పగలరా అంటే మీకే అవగాహన లేదని నాకు అవగాహన. పోలవరం వ్యవహారంలో మీరు చెప్పిన దానికి అక్కడ వాస్తవంగా జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. దాన్ని కాదని అంటారా? దాన్ని ఇప్పటి వరకు పోలవరం అనేది 2019 నుంచి 2024 వరకు ఏ రకమైన ప్రాతిపదికన ఏ రకంగా ముందుకు వెళ్ళింది అనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులే గట్టిగా చెప్తున్నారు. వాళ్ళన్నీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అక్కడ రివర్స్లో ఎంతో కొంత వెనక్కి వెళ్ళింది తప్ప ఏమీ ముందుకెళ్ళలేదు. అది నిజం. అది అవగాహన అయింది నాకు. వాళ్ళు ఏమీ చేయలేదన్న సంగతి అవగాహన అయింది. 21 పదవిలోకి వచ్చిన 2019లో 21 జూన్ కల్లా నీరు ఇస్తామన్నారు. మళ్ళీ 22 అన్నారు, మళ్ళీ 23 అన్నారు. 23లో మటుకు 24 అనకుండా 25 అన్నారు. ఎంత దగులుబాజీ ప్రభుత్వాన్ని ఎక్కడన్నా చూస్తామా? పోలవరానికి వీళ్ళు చేసినంత అన్యాయం ఎవడో చేయలే. ఆ 72% నుంచి ఇదే 73% అయిందని చెప్తున్నారు అంతే. ఓకే. సో దే డ్యామేజ్ ద హోల్ ప్రాజెక్ట్. అవగాహన కాపాడటానికి ఏముంది? వాళ్ళకి ఏమి వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. వాళ్ళు 21 నుంచి 25 దాకా తీసుకొచ్చారంటే ఇంకా పోలవరాన్ని వాళ్ళు ఏదో చేశారని చెప్పి మీలాంటి అమాయకులు అనుకుంటే మిమ్మల్ని చూసి మీలాంటి వాళ్ళని చూసి జాలిపడాలి తప్ప ఇంకేం మాట్లాడుతుంది దానికి? దే డిస్ట్రాయిడ్ పోలవరం, దే డిస్ట్రాయిడ్ అమరావతి, దే డిస్ట్రాయిడ్ ద స్టేట్. అందుకనే ప్రజలు 2019కి అమరావతిలో ఏమున్నాయని ఈ రోజు కూడా అవే ఉన్నాయి. అంతకుమించి 2019 ఉన్న రోడ్లు కూడా తవ్వి పట్టుకుపోయారు స్థానిక నాయకులు. అన్నీ ఎక్కడికక్కడ ఆపడేశాడు. అలాగే మరి ఆ సెక్రటేరియట్కి వెళ్ళని ముఖ్యమంత్రిని పంపేశారు కదా. అక్కడ అదే అడగబోతున్నా. తెలంగాణలో కూడా అదే పరిస్థితి కదా మరి. అవును, పంపేశారుగా. రెస్ట్ తీసుకోమన్నారుగా. అరే ఒక బాధ్యత గల పదవికి నేను ఎంపిక చేసుకుంటే నీ బాధ్యతలను నిర్వర్తించకుండా నువ్వు కొంపలో కూర్చుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో బాధ్యతగానే వెళ్ళారని అంటారా? ఆ 5 ఏళ్ల పాటు బాధ్యతగా ఎన్ని పనులు చేశారని అనుకోవాలి మరి? ఎన్ని పనులు ఏంటి వాళ్ళు చెప్పిన? అమరావతి నిర్మిస్తామని అన్నారు, అమరావతి నిర్మించలేదు కదా. ఎందుకు నిర్మించాలి? నిర్మాణం జరిగిపోతుంది, అమరావతి వచ్చేస్తోంది. ఎన్నాళ్ళు అమరావతి అంటే ఇది ఏదన్నా పాతాల భైరవులు శివరంగారావు ఆంపట్టు అంటూ జరుగుతుందా? 2014లో ఎన్నికైన తర్వాత 2015లో మొదలుపెట్టారు. మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న జడ్జి క్వార్టర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేశారు వీళ్ళు. ప్రజలు నమ్మలేదు కదా మీరు అమరావతి అభివృద్ధి చేస్తాం. అరే ఇతను ఏం మాట్లాడుతున్నావా అర్థం పర్థం లేకుండా? ఇతను అమరావతిని నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని కంటిన్యూ చేస్తానని చెప్పిన లేడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ ప్లేట్ ఫిరాయించాడు. 3 రాజధానులు అన్నాడు. వంక ఏం చేశాడు? 3 రాజధానులు 4 సంవత్సరాల నుంచి ఏం చేశాడు? 3 రాజధానులు. వైజాగ్ అభివృద్ధి జరుగుతుంది. ఏంటి వైజాగ్ ఏం చేశాడు? అభివృద్ధి కబ్జా చేశారు. ఏం అభివృద్ధి చేశారు? అతని కోసం ఒక 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. కొత్తగా చేసిన అభివృద్ధి ఏముంది విశాఖపట్నంలో? అటు ఎవరు బింటూ విశాఖపట్నం ఏం చేశాడు? భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినవి జరుగుతున్నాయి. ఏం జరుగుతుందా? మొన్న ఫౌండేషన్ వేశారు. ఏముంది అక్కడ? ఏమీ లేదు. ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సిన దాన్ని మళ్ళీ చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ ఇలాగా మళ్ళీ ఫౌండేషన్ వేశారు. 4 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ రీఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఏముంది అక్కడ? ఎయిర్పోర్ట్ ఉందా? కోస్టల్ కారిడార్కి సంబంధించి కోస్టల్లో రామాయపట్నం పోర్టు, ఇన్ని పోర్టులు అభివృద్ధి జరుగుతుంది. రామాయపట్నం అవును, రామాయపట్నం పోర్టు అవును. అతను కావలసిన ఎవరు మన జైల్లో పెట్టారు కదా రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి ఏదో ప్రసాద్ రెడ్డి, ఆ రెడ్డికి ఇచ్చారు. అరవింద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. నాట్ ఓన్లీ ఆ పోర్టు ఏముంది? 18 కోట్లు ఇన్వెస్ట్మెంట్. అదేదో పెద్ద పోర్టు, దానికి ఏదో ఖర్చు పెట్టేశారు. ఏముంది అందులో? అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా, అందుకు నేను ఏముంది? ఒక 1000 కోట్లు 1500 కోట్లు ఖర్చు పెడితే అది అభివృద్ధా? 10 లక్షల కోట్లు అప్పు చేసి 1800 కోట్లు ఎక్కడో ఖర్చు పెడితే అది అభివృద్ధా? మరి డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందని అంటారు. ఏం మరి ఎక్కడికి వెళ్ళిందో జగన్మోహన్ రెడ్డిని అడగండి. నాకేం తెలుసు ఎక్కడ పెట్టాడు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మీకు అన్ని ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డబ్బులు తీసి తిన్నాడు, ఎక్కడ డబ్బులు దాచుకున్నాడో నాకు ఎలా తెలుస్తుంది? బ్రాడ్గా అసలు చేసే అక్రమాలు అన్యాయాలని చెప్తాను తప్ప అసలు ఎందులో ఎంత కొట్టేస్తా, అది ఎక్కడ దాచాడో, ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడో ఏం తెలుస్తుంది? తెలీదు. కొన్ని లిమిటేషన్లు ఉంటాయి కదా, అంతఃపుర రహస్యాలు అని మనకేం తెలుస్తాయి? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పాలన బాగులేదు అని అనుకుని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మీరు ఆ అధికారం కూడా అది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? 14 నుంచి 19 బాగోలేదని ఎవరు అనలా. అంతకంటే ఇతను బ్రహ్మాండం మొదలు కొట్టేస్తానని చెప్తే ఇతని మాటలు విశ్వసించారు ప్రజలు. విశ్వసించి మంచివాడిని పక్కన పెట్టారు. ఎవరు మంచివారు? చంద్రబాబు నాయుడు. ఈ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ వర్క్, ఇస్ ఎ విజనరీ. అది గ్రహించారు. ఓరు బాబు మనం మోసపోయారా బాబు,
అతనే రాకుమారెడ్డి వీడు మాయల్ బకీర్లో ఉన్నాడని చెప్పి అనుకున్నారు. 2019లో మీకు ఆయన విజనరీ అని మీకు అనిపించలేదా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు అతనే ఇంత బాగా చేశాడు, ఇంకా బాగా చేస్తున్నాడు అనుకున్నాం. కానీ సర్వనాశనం చేస్తాడని చెప్పి నేను ఎలా అనుకుంటా? అసలు ఎవడో అనుకోలా. ఇతను విశ్వనాథ చక్రవర్తి అని చెప్పి తర్వాత తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే మీకు ఏమని అనిపిస్తుంది? ఏమన్నా జాలేస్తాం. అభివృద్ధి లేదు అని మీరు మాట్లాడుతున్నారు. సో గత 5 ఏళ్లుగా మేము ఎంతో అభివృద్ధి చేశాము, సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి, వాళ్ళల్లో అభివృద్ధి కనిపించింది, జీడిపి రేటు పెరిగింది, రాష్ట్ర జీడిపి రేటు పెరిగింది. సరే కొన్ని చిన్న చిన్న ఉంటాయి, ఇప్పుడు ఆ రోడ్లు బాగోలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ రహదారుల అభివృద్ధి జరిగింది. వీటన్నిటినీ కాదని మీరు ఎట్లా చెప్తారు? ఏదో కొంచెం రోడ్లు బాగోలేదంటే ఇంకేం చేయాలి? అరగంట పట్టి జర్నీ 1.5-2 గంటలు పడతా ఉంటే మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో వాళ్ళ జనాలు నానా ఇబ్బందులు పడతా ఉంటాయి. ఏదో కొద్ది రోడ్లు బాగోలేదంటే ఇంకా ఏం చేయాలి? పాలనా పరంగా ఎక్కడ ఇబ్బందులు కలగలేదు కదా మీకు? అసలు పాలన అంటూ ఉంటాయి కదా అన్న. అసలు పాలనే లేదు. దేర్ ఇస్ నో గవర్నెన్స్, దేర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్. అదే కదా. అసలు సెక్రటేరియట్కి సెక్రటరీలే వెళ్ళరు, మంత్రులు అసలు ఎన్ని రోజులు సెక్రటేరియట్కి వెళ్ళారో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి అయితే 15 క్యాబినెట్ మీటింగ్లు 20 క్యాబినెట్ మీటింగ్లు అయితే 20 సార్లు వెళ్ళాడు తప్ప ముఖ్యమంత్రి ఎప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళలేదు. ఇంట్లో కూర్చుని ముఖ్యమంత్రి, సెక్రటేరియట్కి రాని మంత్రులు, సెక్రటేరియట్లో 50% కూడా అటెండెన్స్ లేని సెక్రటరీలు. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మనం అనుకుంటే నవ్వుతారు. అన్ని ప్రజలకు తెలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడు ధైర్యంగా కూడా మాట్లాడగలుగుతున్నారు. చాలా జాగరూకతతో రేపు ఓటు హక్కు వినియోగించుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినియోగించుకుంటారు. ఏమీ డౌట్ లేదు. మీరు 4 ఏళ్ల పాటు దూరంగా, పార్టీకి దూరంగా ఉన్నారు. మీరు పార్టీకి ఏం చేశారు ఏంటి అనేది దాని మీద నేను క్వశ్చన్ చేయట్లా, కానీ మీరు వేరే పార్టీలోకి వెడతామని అంటున్నారు. వాళ్ళకి అనుమానం రాదా? ఉన్న పార్టీని ఈయన కాదన్నాడు, రేపు మనం ఎందుకు సీట్ ఇవ్వాలి ఈయనకన్నా ఆలోచన వాళ్ళకి రాదని అంటారా? బుద్ధుంటే రాదు. ఓకే, నేను మాట్లాడింది ప్రభుత్వం తప్పుడు విధానాల మీద మాట్లాడా. రేపు వాళ్ళ మీద మాట్లాడతారేమో. ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడతా. సో రఘురామకృష్ణరాజు గారి స్టైల్ ఇదే, ప్రభుత్వం తప్పు చేస్తే ఏ ప్రభుత్వం అయినా తాట తీస్తానంటారు. ప్రభుత్వం ఈజ్ ప్రభుత్వం. ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తే చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నేను ఒకవేళ ఈ మంత్రివర్గంలో ఉన్నా కూడా చెప్తా. మంత్రివర్గంలో ఉంటున్నారు కూర్చొని నాకు అనుమానం కలుగుతుంది. ఉన్నా కూడా చెప్తానంటున్నా. అది ఉన్నా కూడా చెప్తానంటున్నా. ఎంపీగానే పోటీ చేస్తారుగా? ఎస్. ఎమ్మెల్యే కాదు కదా? కాదని అనుకుంటున్నా. ఎంపీ అనే అనుకుంటున్నా. చెప్పాగా ముందే. అవును చెప్పారు. ఎంపీగానే ఉంటాను. ఎగ్జాంపుల్గా చెప్పా. ఓకే, తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పడం మన బాధ్యత. అవును. అంతే తప్ప నోరు మూసు కూర్చుంటాం అనేది ఏ రాజకీయ నాయకుడికి అది లక్షణం కాకూడదు. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ పొలిటీషియన్, ఇఫ్ యు ఆర్ హానెస్ట్ టు ద పబ్లిక్, తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పి నాయకుడికి చెప్పగలగాలి. అంటే తప్పు జరిగినప్పుడు వాళ్ళల్లో ఒక భయం కూడా ఉంటుంది. ఒకవేళ మీకు రేపు వాళ్ళలో ఏ భయం లేదా బాబు, భయం కనిపిస్తుంది కదా. వాళ్ళల్లో ఆ భయం నిన్ను కల్పించమని చెప్పి ఎవరైనా చెప్పి పంపేదేమో నా ప్రస్తుత పార్టీ కూడా నాకు తెలియదు. లేదండి, నేను ఎవరో వాళ్ళకి లేని డౌట్ నీకెందుకు నాయనా? వాళ్ళు మళ్ళీ తిరగబడతారేమో రఘురామకృష్ణరాజు గారు అన్న ఆలోచన రావచ్చుగా. నేను ఎందుకు తిరగబడ్డాను? భయంకరమైన తప్పులు చేశాడు కాబట్టి ఇది తప్పు అని చెప్పా. ఒక పక్క తిరగబడ్డారు, అదే పార్టీలో కొనసాగారు, చివరి వరకు కొనసాగించుకున్నారు. వాళ్ళు నన్ను డిస్క్వాలిఫై చేయగలనన్న ఆశతో వాళ్ళు కొనసాగించుకున్నారు. మీ తప్పు ఎక్కడా లేదు. 4 ఏళ్లుగా మీరు ఎక్కడా తప్పు చేయలేదు. తను చేసిన తప్పుల్ని చెప్పడం తప్పు అని నేను అనుకోవట్లా. ప్రభుత్వం చేసిన తప్పుల్ని తప్పు అని చెప్పడం తప్పు కాదు అని నా భావన. మీరు తప్పు అని చెప్తూనే మరో పక్కన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని పొగుడుతున్నారు. ఎస్, మరి గతంలో వాళ్ళు మంచి చేశారు, అలాగ మంచి చేయబోయా అని చెప్తున్నాం. ఆ ప్రాసెస్లో వాళ్ళు పొగిడినట్టు అనిపిస్తే ఎస్, అది నిజమే. ఇప్పుడన్నా మీరు బాధపడ్డారా? ఎందుకు అసలు ఈ పార్టీలోకి వచ్చాను, నేను ఈ రకంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది నాకు? అలాంటి ఫీలింగ్ అయితే రాలా. అసలు అలాంటి ఆలోచనే రాలేదని అంటారా? ఫీలింగ్ రాలా. ఫీలింగ్ వేరు, ఆలోచన. సో ఫీలింగ్ అయితే ఎక్కడ కనపడలా మీలో? బాధపడలా. అనవసరం తప్పు చేసామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే తప్పు చేసామని కాదు, మనం ఇతన్ని విశ్వసించటం అంటే ఒకటి, ఆ నటనలో తను నెగ్గాడని అనుకున్నా. అక్కడ కూడా అతన్నే మెచ్చుకున్నా, నేను నటనకి జోహార్ అని. రాజశేఖర రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? మంచి వ్యక్తి, ఉత్తముడు, మేము మంచి స్నేహితులు. ఆయన బాగున్నప్పుడు వాళ్ళ కొడుకు బాగోలేదని చెప్పి మీరు గట్టిగా మాట్లాడడం, ఆయనకి కొడుకుకి సంబంధం ఉంది. ఇతను ముందు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఒకటే పెట్టేవాడు, చుట్టూ నవరత్నాలు వేసి. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన షాడో లాగా ఇతను ఫోటో పెట్టుకున్నాడు.
ఆ 3వ ఫోటోలో రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా ఎత్తేసి ఒకడే ఇలా పెట్టుకున్నాడు. వ్యక్తిగతంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఒక రకమైన అభిప్రాయం కలిగింది? వ్యక్తిగా అతను సరైనడు కాదని. నేను కొంచెం లోతుగా వెళ్ళి ఒక మాట అడగచ్చా మిమ్మల్ని? ఇంకా అడగొద్దన్న ఊరుకునే లేరుగా, అడగండి. అంటే మీ పవర్ ప్లాంట్కి సంబంధించి ఒప్పుకోలేదు కాబట్టి ఈ రకమైన బయటకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి బయట అది జోక్ ఆఫ్ ది మిలీనియం. ఎందుకంటే అసలు నాకు ఇక ఆంధ్రప్రదేశ్లో పవర్ ప్లాంటే లేదు. ఆంధ్రప్రదేశ్లో కాదు, మిగతా రాష్ట్రాల్లో. మిగతా రాష్ట్రాలకి ఇతనికి సంబంధం లేదు. అది ఊరికి తెలియని వాడు ఎవడో స్టార్టింగ్లో వీళ్ళే రాయించుకున్నారు. సాక్షిలోనో లేకపోతే ఆ తొక్కడ ఛానల్స్ ఉంటాయి కదా, 20-25 ప్రజా చైతన్యం, తోలు తొక్కలు ఏ ఉంటాయి, సాయిరెడ్డి రన్ చేసి కొన్ని, లేకపోతే సజ్జలు రన్ చేసి కొన్ని, అలాంటి వెబ్సైట్లో అట్లా వేసుకున్నారు అంతే తప్ప అది అసలు చాలా అబ్సల్యూట్ నాన్ సెన్స్. అసలు నాకు వెస్టర్న్ ప్రాజెక్ట్స్కి ఇతనికి అసలు సంబంధమే లేదు. అసలు నేను దాని గురించి ఇతను కలిసి మాట్లాడిందే లేదు, ఇతను అసలు చేయగలిగింది లేదు. నిప్పులేందే పొగరాదుగా. ఏదో శీతాకాలం ఉప్పు అంటే పొగ వస్తుంది, అలాంటిది. అదే ఆ పొగ వేరు ఈ పొగ వేరు. ఇది అలాంటి పొగ అని చెప్తున్నా. ఇది అలాంటి పొగ, శీతాకాలం పొగ. అప్పుడు వచ్చింది, గట్టిగానే మాట్లాడారు, మీరు కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు ఆ విషయంలో. కానీ ఇప్పుడు లైట్గా తీసుకుంటున్నారు. లేదు, అది నాన్ సెన్స్. అది అబ్సల్యూట్ నాన్ సెన్స్ అని మాట్లాడితే ఏం చేస్తాం? ఆయన మీద కేసులు మళ్ళీ మీరు పునరుజ్జీవింపజేశారు. ఆ రోజున ఆయన ఎట్లా తిరుగుతున్నారు అని చెప్పి మీరు మాట్లాడారు. డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళారు. మీరు వెళ్ళాం, కొన్ని కొట్టించుకున్నారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాం, అక్కడ పెండింగ్ ఉన్నాయి. చూద్దాం మరి సుప్రీంకోర్టులో వస్తాయి బహుశా ఆ వచ్చే వారం, ఆ పై వచ్చే వారం. అంటే ఏం చేయలేకపోయాం, చివరికి కేసుల మీద వెళ్దామని చెప్పి ఉద్దేశంతో రఘురామ్ గారు వెళ్ళారని అనుకోవచ్చు కదా. అక్కడ అనుకోవచ్చు, సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళు అనుకోవచ్చు. అలా అని కాదు, నేను ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నా. సిగ్నేచర్ స్టూడియోస్ కింద కాకుండా నేను జర్నలిస్ట్గానే అడుగుతున్నాను. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఎవడో ఒపీనియన్ ఆడేది కదా. కోర్టు ఒపీనియన్ అయితే అది కాదని నేను అనుకుంటున్నాను. అదే నోటీసులు ఇచ్చేవారు కాదు, వీళ్ళు కొట్టేయాలని చెప్పి అడిగారు. ముగ్గురు రోత్తగి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని, కొట్టేయడానికి ఏమీ లేదులే బాబాయ్, నోటీసులు ఇస్తున్నాం, ముందు సమాధానం చెప్పమని చెప్పారు. ఆయన మీద అవినీతి కేసులు ఉన్నాయి, మీ మీద కూడా అవినీతి కేసులు ఉన్నాయి. ఉన్నాయి బాబు, ఉన్నాయి నాయన. మిమ్మల్ని అయ్యి అడగమనే పంపించారు. నాకు తెలిసి మీ డ్రామాలు ఓరినేమో నా మీద పెట్టిన కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు, దాన్ని నేను ఫైట్ చేసుకుంటున్నాను, నడుస్తున్నాయి కదా. నేనేమి వాయిదాలు పెడితే వాయిదాలు వీరులాగా 380 వాయిదాలు మా వాళ్ళలాగా తీసుకుని ఇలాంటి డ్రామాలు తప్పట్లేదుగా. పెట్టించాడు ఎప్పుడైనా. ఇంకప్పుడుకి వచ్చి ఛార్జ్షీటే లేదు, అక్కడ కంటెంటే లేదు. సరే ఎప్పటికప్పుడు నిదానంగా. సో అది ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దానిదే ఉంది, దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు ఉంటుంది సంబంధం? ఏమీ ఉండదు. రేపు పండగకి ఊరెడుతున్నారు కాబట్టి ఎలా వాళ్ళకి ఇన్నాళ్ళుగా రాలేకపోయాను, ఇలా వచ్చాను అని చెప్పి ఏ రకంగా సర్ది చెప్పబోతున్నారు? సర్ది చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళే నాకు ఇన్ఫ్యాక్ట్ అసలు నాకే చాలామంది అక్కడి నుంచి ఫోన్ చేసి, ఎందుకు సార్ పనివాళ్ళ వాళ్ళు, సన్నాసి వాళ్ళు, మీరు ఎందుకు సార్, మీరు ఢిల్లీలో కూర్చున్నా నెగ్గించే బాధ్యత మాది అనే నాకు 100 కొద్ది ఫోన్లు వస్తున్నాయి. నేను సర్ది చెప్పాల్సిన పనే ఉంది, నాకు సర్ది చెప్తున్నారు. అసలు మీరు రావాల్సిన పనే లేదు సార్. వెళ్ళాల్సిందే కదా. నేను వెళ్తున్నా. ఓకే, నేను ఈ పండగకి వెళ్ళాలనుకున్నాను, వెళ్తున్నా అంతే తప్ప ఎవరికి దాంట్లో రాజకీయ కారణాలు ఏం లేవు. ఏముంటుంది, రాజకీయ కారణం ఉండే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా. అది ఓకే, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా. మీరు ఎంత గట్టిగా మాట్లాడినా నిజాన్ని మాత్రం చాలా చక్కగా ఒప్పుకుంటారు. నేను అబద్ధం చెప్పనే బాబు, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నేను నిజమే చెప్తాను. 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి నిజాలే మాట్లాడుతున్నారు, వాస్తవాలే బయటికి తీస్తున్నారు. ఇవాళకి వాస్తవంతోనే రఘురామకృష్ణరాజు గారు ముందుకెడుతున్నారు. నేను నిజం మాట్లాడతాను, నిజమే మాట్లాడాను, జరిగిన విషయాలే చెప్పాను, జరగని ఏమీ చెప్పలేదు. అతను చేసిన తప్పుల్ని చెప్పాను, ఇలాంటివి చేయొద్దు అని చెప్పా. కొన్ని సరి చేసుకున్నారేమో తెలియదు నాకు. బట్ మేజర్ మీరు చెప్పిన తర్వాత కనిపించిందా మీకు అసలు ఎక్కడన్నా ప్రభుత్వంలో? అక్కడక్కడ కనిపించిందని కొంతమంది చెప్పారు. నాకైతే పెద్దగా కనపడలేదు, కానీ కొంతమంది అన్నారు, మీరు చెప్పిన తర్వాత కొన్నియో సరి చేసుకున్నారని అన్నారు. మరి అందులో నిజమెంతో అబద్ధమెంతో కానీ కొన్ని చిన్నవి, మేజరీ కాదు, కొన్ని చిన్నవి. రోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, సో ఎటువంటి రెస్పాన్స్ కనిపిస్తోంది మీకు ప్రజల నుంచి? నిజంగా అది కొన్ని ఛానల్స్కి మాత్రమే ఇస్తున్నారు ఆ రచ్చబండిని. అవును, బ్లూ ఛానల్స్ రావు నా దగ్గర. మీరు అడిగారా పోనీ ఆ ఛానల్స్ రమ్మని?
నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, నా దగ్గరికి వచ్చి నిజంగా తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి అని. అది బ్లూ ఛానల్ అని తెలిసిన తర్వాత నేను ఎందుకు రమ్మనాలి? అది బ్లూ ఛానల్, వాళ్ళకి ఫండింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వస్తున్నాయి, వాళ్ళకి డైరెక్షన్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వస్తున్నాయని చెప్పి తెలిసిన తర్వాత నేనేమన్నా ఫూల్నా అని పిలవడానికి? ఎందుకు? మీరు వాళ్ళని బ్లూ ఛానల్స్ అంటారు, వాళ్ళు పచ్చ మీడియా అని అంటారు. నేను కాదని లేదు, వాళ్ళు అలా అంటారు. రాష్ట్రంలో ఈ రకమైన వైఖరి ఎప్పుడు పోదా? ఇంకా వద్దాం, నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత బ్లూలన్నీ కూడా ఎల్లోగా మారిపోతాయేమో. కుల రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళలేదా? కుల రాజకీయాలు పెద్ద ఐ డోంట్ థింక్. పక్కన తెలుగు రాష్ట్రంలో లేనిది అక్కడ కుల రాజకీయాలు పెంచి పోషిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు, కావాలనే పెంచి పోషిస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పే విషయంలో మీరు ఇచ్చే సమాధానం? కుల రాజకీయాలు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత పెద్దగా ఉండవని అంటే ఎవరు ఇప్పటి వరకు దాన్ని ముందుకు తీసుకొచ్చారని మీ ఉద్దేశం? నో కామెంట్. చాలా ముక్తసరిగా ఆన్సర్ ఇస్తున్నారు. కొన్నిసార్లు ముక్తసరిగానే ఉండాలి. సో రాజకీయ ముఖ చిత్రం రేపు రాబోయే 2024లో మీరు కోరుకున్నట్ట మీరు అనుకున్న పార్టీనే గెలుస్తుందనేది, మీ కూటమి గెలుస్తుందనేది మీ ఉద్దేశం? ప్రజల ఉద్దేశం. అది మళ్ళీ అదే చెప్పారు మీరు. అలా కాదు, అంటే వాళ్ళు ఎందుకు వేయాలి, ఆ పార్టీకే ఎందుకు వేయాలి, ఆ కూటమికే ఎందుకు వేయాలి అనేది ఇక్కడ. ఈ పార్టీకి వేయకూడదు కనుక ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇక్కడ అందరు తప్పు చేస్తే అందరూ చేసి ఉండాలి. ఈ పార్టీకి వేయకూడదు. అందరితో ఒకటే తప్పు చేయించాడని నేను చెప్తున్నా. మీరు చెప్పేది నేను చెప్పేది తేడా ఏం లేదు. అందరితో తప్పు ఒకటే చేయించాడని చెప్తున్నా. ఏం తప్పు? అంత కనిపించిన తప్పేంటి మీకు? ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం తప్ప, సచివాలయాలను అభివృద్ధి చేయడం తప్ప? వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం తప్పే, సచివాలయాలను తీసుకురావడం తప్పే, నాడు నేడు లాంటి పథకాలను తీసుకురావడం తీసుకొచ్చి చేయకపోవడం తప్పే, ప్రైమరీ సెంటర్స్ని తీసుకొచ్చి ప్రజల బాగోగులను ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేయడం తప్ప, విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేయడం తప్ప? చేసుంటే చాలా బాగుండేది. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడం తప్పు. ఐబీ సిలబస్ అని చెప్పి మాట్లాడి టీచర్లు లేకుండా, రిక్రూట్మెంట్లు లేకుండా ప్రపంచం మొత్తం మీద 3000 స్కూళ్ళు ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో 40,000 స్కూల్స్ ఐబీ సిలబస్ చేస్తానని చెప్పి బుద్ధి లేకుండా మాట్లాడటం తప్పే. ఓకే, ఇంకా హెల్త్ సెంటర్స్ చెప్పినట్టు చేసుంటే బాగుండేది, ఇంకా చేయకపోవడం తప్పే. నవరత్నాల్లో భాగంగా అన్ని పథకాలని కూడా ప్రజలకి చేరుకు తీసుకెళ్ళటం అనేది కూడా తప్పేనా? తీసుకెళ్ళుంటే తప్పు. పెన్షన్ పెంచడం కూడా తప్పేనా? పెన్షన్ పెంచడం తప్పని నేను అంటలా. పెన్షన్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని విస్తృతం చేయడం కూడా తప్పేనా? ఆరోగ్యశ్రీకి పెంచాను అని చెప్పి అసలు పేమెంట్లు హాస్పిటల్కి ఎగ్గొడతాం తప్పు. మెడికల్ కాలేజీలు మరిన్ని తీసుకురావడం కూడా తప్పేనా? తీసుకొస్తానని చెప్పి ఒకటి కూడా ఇనాగరేట్ చేయకపోవడం తప్పు. 4 ఏళ్లలో అన్ని అభివృద్ధి అంటే అన్ని నిర్మాణం జరగదు కదా అంత పెద్ద ఎత్తున. మరి అమరావతి కట్టాలంటావు కదా 3 ఏళ్ళలో. మా పాలకొల్లో మెడికల్ కాలేజ్ అన్నారు, ఇప్పుడు వచ్చి కనీసం ఫౌండేషన్ స్టోన్ కూడా లేదు అక్కడ. అది మీ వైఫల్యం కిందకి వస్తుంది. అదే చేస్తే జగన్మోహన్ రెడ్డి చేశాడు, చేయకపోతే రఘురామకృష్ణరాజా. ఎంపీగా మీరు సాధించుకురావాల్సింది కదా. దాన్ని నేను ఎలా సాధిస్తాను? నిధులు ఇచ్చారు, తినేశారు, పర్మిషన్ ఇచ్చారు, ఇది కట్టలేదు, నిధులు లేవు, కాంట్రాక్టర్ డబ్బులు లేవు. సో ఫైనల్గా మీరు చెప్పగలిగింది సిగ్నేచర్ స్టూడియోస్కి రాబోయే 24 ఎన్నికల ముఖ చిత్రం ఈ రకంగా ఉంటుందని మీ మాటల్లో చెప్తే సంతోషిస్తా. 24 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, అంటే జనసేనతో కలిసి ఉన్న బీజేపీ, ఎన్డీఏ ఆర్ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అద్వితీయమైన విజయాన్ని సాధించబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కటాకటిగా ప్రతిపక్ష హోదా అయితే దక్కే అవకాశం ఉంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా టీడీపీ బలపడిందని అనుకుంటున్నారు ఫైనల్గా? ఓవరాల్గా ఇంక్లూడింగ్ రాయలసీమ, ఈవెన్ ఇన్ కడప జనసేన కోస్తాలో బాగుంది. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గోదావరి జిల్లాలో బాగా ఉందని అనుకోవచ్చు. డెఫినెట్గా ఎప్పుడు అక్కడ స్ట్రాంగ్ అదే స్ట్రాంగ్ కనిపిస్తుందా? కనపడుతుంది, మాకు కనపడుతుంది. మీకు కనపడుతుందా లేదు మా తెలియదు. నేను మామూలు మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్గా. నాకు కనపడుతుందని చెప్తున్నా. సో అటు పక్కన ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది? ఉత్తరాంధ్ర లేదు, మధ్యాంధ్ర లేదు, రాయలసీమ లేదు. ఓవరాల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ స్వీప్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సిగ్నేచర్ స్టూడియోస్కి.